హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో ఉల్లిపాయలతో నోరూరించే పచ్చడి రెసిపీ షేర్ చేయబోతున్నానండి. ఉల్లిపాయ పచ్చడి దానిలోకి దీనిలోకి అని ఏం లేదండి. ఏ టిఫిన్స్తో సర్వ్ చేసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పచ్చడిని అన్నంతో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ నోరూరించే ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాంలండి. ముందుగా గ్యాస్ పైన ఒక కడాయిని పెట్టుకొని కడాయిని వేడవనివ్వండి. వేడైన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. చూడండి, యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి వేయించుకోండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా రఫ్గా చాప్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక దీనిలో రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు ఉల్లిపాయల్లో యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా కుక్ అయ్యి సాఫ్ట్గా అయిపోతాయండి. చూడండి, ఇక్కడ ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 నుంచి 5 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. నేను ఈరోజు చట్నీ కోసం పెద్ద ఉల్లిపాయలు యూజ్ చేశానండి. మీకు చిన్న ఉల్లిపాయలు దొరికితే వాటిని యూజ్ చేయండి. టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ బాగుంటుంది. చూడండి, ఒక 4 నుంచి 5 నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యి ఇలా కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీ కారానికి తగినట్టు లేదా ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి. ఈ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మరొక 2 నుంచి 3 నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఉల్లిపాయ పచ్చడిలో చాలామంది శనగపప్పు, మినప్పప్పు ఇంకా ఏవేవో యూజ్ చేస్తుంటారండి. బట్ ఈరోజు నేను అవేమీ యూజ్ చేయకుండా చాలా సింపుల్ ప్రొసీజర్లో చెప్పాను. చూడండి, మరొక 2 నిమిషాలు అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. అలాగే పచ్చిమిరపకాయలు ఇంకా చింతపండు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో గ్యాస్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం చల్లారనివ్వండి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువ ఫైన్గా చేస్తే తినడానికి అంత బాగోదండి. లైట్గా కోర్స్గా చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీకి చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో సులువుగా ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెసిపీ రెడీ అయిపోయింది. ఇది కావాలి అనుకుంటే ఈ పచ్చడికి మీరు తాలింపు కూడా పెట్టుకోవచ్చు. బట్ ఈ పచ్చడి ఇలా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఏ టిఫిన్స్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇది దోశలతో అయితే ఇంకా ఎక్కువ బాగుంటుంది. చూసేసారు కదా, చేయడం కూడా ఎంత ఈజీయో అలాగే ఎంత తక్కువ సామాన్లు పడుతుందో. మరి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దండి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ క్లిక్ చేసుకోండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.